బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు వీడియోలో ఈమెయిల్ నోటిఫికేషన్స్ని ఎలా సెండ్ చేయాలో నేర్చుకుందాం. అసలు ఈమెయిల్ నోటిఫికేషన్ సెండ్ ఎలా చేయాలి, తర్వాత మనం ఎప్పుడైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినాక సెలెక్ట్ అయినాక మనకి ఈమెయిల్ వస్తుంది కదా, అందులో ఒక లోగో వస్తుంది కదా, ఆ లోగోతో పాటు ఎలా సెండ్ చేయాలి, అండ్ మనం ఎప్పుడైనా ఎగ్జామ్ రాయకపోతే దానికి మెయిల్ వస్తుంది కదా, అది ఎలా వస్తుంది, షెడ్యూల్ ఈమెయిల్స్ ఎలా అవుతున్నాయి, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం ఈమెయిల్కి సెండ్ చేయాలంటే ఫస్ట్ మనం ఈమెయిల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాలి. ఈమెయిల్ ప్రాపర్టీస్లో ఇక్కడ మీరు ఎస్ అని పెట్టాలి, ఇది కూడా ఎస్ అని పెట్టాలి, చెక్ చేసుకోండి. తర్వాత ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ అకౌంట్స్. ఈమెయిల్ అకౌంట్ అంటే ఏంటంటే ఏ మెయిల్ నుంచి ఎవరికి పంపిస్తున్నావు. ఓకే, మీరు ఈమెయిల్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేమ్ ఇవ్వాలి, టైప్ వచ్చేసి ఎస్ఎంటిపి, అథెంటికేషన్ పాస్వర్డ్స్, సర్వర్ అనేది smtp.gmail.com. అందరు ఇది సేమ్ పెట్టేసేయాలి, యాక్టివ్ ట్రూ అని పెట్టండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ నుంచి నేను సెండ్ చేద్దామని అనుకుంటున్నాను, సో అందుకు ఈమెయిల్ ఇచ్చాను. పాస్వర్డ్, పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ కాదు, ఒక మనం యాప్ పాస్వర్డ్ అనేది జనరేట్ చేయాలి. దీనికోసం ఎలా యాప్ పాస్వర్డ్ జనరేట్ చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసి మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్, హియర్ యాప్ పాస్వర్డ్, క్లిక్ హియర్. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను పాస్వర్డ్. మీరు క్రియేట్ చేయాలనుకుంటే యాప్ నేమ్ ఇచ్చేసి పాస్వర్డ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన పాస్వర్డ్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. కనెక్షన్ వచ్చేసి ఇది. నెక్స్ట్ సేవ్ కొట్టండి, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నేను ఈమెయిల్ సెండ్ చేద్దామని అనుకున్నాను. దీనికోసం మనం ఏం చేయాలి, నోటిఫికేషన్, న్యూ. ఇక్కడ 3 ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. వెన్ టు సెండ్, హూ విల్ రిసీవ్, వాట్ ఇట్ విల్ కంటైన్. వెన్ టు సెండ్ అంటే ఎప్పుడు సెండ్ చేయాలా, ఎవరు రిసీవ్ చేసుకుంటారు, అందులో ఏం సెండ్ చేయాలా అనేది మనం ఇవ్వాలి. సో ఇక్కడ నేనేమన్నానంటే ఒక యూజ్ కేస్ తీసుకున్నాను. నేను ఇక్కడ మీకు చేసి చెప్తాను ఒకసారి. ఇన్సిడెంట్ డాట్ ఎల్ఐఎస్టి. సో హియర్ న్యూ. ఇక్కడ స్టేట్ అనేది న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ అయినప్పుడు, ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఆన్ హోల్డ్ అయినప్పుడు, ఆన్ హోల్డ్ నుంచి రిజాల్వ్డ్ అయినప్పుడు, అలా ఒక స్టేట్ చేంజ్ అయినప్పుడు ఈమెయిల్ అనేది తనకు ఆటోమేటిక్గా వెళ్ళాలి. సో దానికోసం ఎలా సెట్ చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. నేను సెండ్ ఈమెయిల్ స్టేట్ చేంజెస్. ఓకే, టేబుల్ వచ్చేసి ఇన్సిడెంట్, కేటగరైజ్డ్. ఓకే, నెక్స్ట్ సెండ్ వెన్ రికార్డ్స్ ఇన్సర్టెడ్ ఆర్ అప్డేటెడ్. ఇన్సర్టెడ్ అప్డేటెడ్ రెండు సెలెక్ట్ చేయండి. ఇక్కడ కండిషన్ వచ్చేసి స్టేట్. ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈజ్ నాట్, ఈజ్ వన్ ఆఫ్, ఈజ్ నాట్ వన్ ఆఫ్, ఈజ్ ఎంటీ, నాట్ ఎంటీ, లెస్ దెన్, గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, బిట్వీన్, ఈజ్ ఎనీథింగ్, చేంజెస్ ఫ్రమ్, చేంజెస్ టు, ఈజ్ సేమ్, ఈజ్ డిఫరెంట్ అని కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మనం చేంజెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో తర్వాత మనం చేంజ్ చేసుకొని సెలెక్ట్ ఏం రాదు. సో ఇంతే. హూ విల్ రిసీవ్, ఎవరు రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్స్, గ్రూప్స్, యూజర్స్ అండ్ గ్రూప్ ఇన్ ద ఫీల్డ్స్ అని ఉంటుంది. ఇక్కడ యూజర్స్,
నా దగ్గర ఎవరైనా నీకు తెలిసిన ఒక యూజర్‌కి పంపియాలంటే పంపించుకోవచ్చు. సో, నేను ఈమెయిల్ పంపించుకోవాలనుకున్నాను. ఏ ఈమెయిల్ పంపించుకోవాలనుకున్నాను? ఈ ఈమెయిల్‌కి పంపించాలనుకున్నాను. హర్షవర్ధన్. ఆల్రెడీ ఆ నేమ్‌తో ఉన్నది. సో, పంపియాలనుకున్నాను. నెక్స్ట్ వాట్ ఇట్ విల్ కంటైన్ ఏముండాలనుకున్నావు? సబ్జెక్ట్. దిస్ ఈజ్ డెమో ఈమెయిల్ నోటిఫికేషన్. ఓకే. ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి ఆప్షన్ కొన్ని. సో, ఇందులో నేనేమేమి పంపియాలనుకున్నానంటే ప్రియారిటీ, ఇన్సిడెంట్ నంబర్, నెక్స్ట్ ప్రియారిటీ, నెక్స్ట్ షార్ట్ డిస్క్రిప్షన్. ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ హలో ఇప్పుడు ఇక్కడ టెంప్లెట్ అని ఉంది కదా, మన ఇష్టం వచ్చిన టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఏం టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను? నోటిఫై చేంజెస్. ఓకే, చూద్దాం ఏమొస్తుందో. దెన్ సబ్మిట్. ఓకే. ఇప్పుడు ఇన్సిడెంట్ టేబుల్, సర్వీస్ డెస్క్, కమ్ హియర్. Shavardhan, click this one. ఇక్కడ ఫీల్డ్స్లోకి వెళ్ళి మనం ఫామ్ లేఅవుట్కి వెళ్ళి ఈమెయిల్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ కాన్ఫిగర్ ఫామ్ లేఅవుట్, not now, and here